మనుషులమైన మనందరికీ మన శరీరాలు, వాటి విధులు చిన్న చిన్న తేడాలతో ఒకేలా ఉంటాయి. కాని మారేవి, చాలా విపరీతంగా, విభిన్నంగా ఉండేవి మన ఆలోచనా సరళులు మాత్రమే. మనిషినేవాడు ఒకలా ఆలోచిస్తే గాంధీ అవుతాడు, ఇంకోలా ఆలోచిస్తే హిట్లర్ అవుతాడు. ఆలోచనలకి, భావాలకి ఒక రూపం అనేది ఉండదు. నిద్రాహారాలు కావలసింది కేవలం మన శరీరానికి గాని, మన ఆలోచనలకి, మన భావాలకి కాదు. అలాంటప్పుడు అవి నివాసం ఉండటానికి మన తలలు లేదా మన మెదడులు వాటికి ఎందుకు అవసరం అనేది నాకిప్పటికీ కొరుకుడు పడని ప్రశ్న. నేను పుట్టినప్పుడు ఒక బ్లాంక్ మైండ్‌తో పుట్టాను. ఆ తరువాత నేను పెరిగిన వాతావరణం, నేను కలిసిన మనుష్యులు, నేను చదివిన పుస్తకాలు, నాకు ఎదురైన అనుభవాలు వగైరాలన్నిటి మూలాన నా తలలో రాము అనే ఒక ఆలోచనల సమూహం ఏర్పడింది. అలాగే ఒక సుబ్బారావు, ఒక జీవన్, ఒక రవీంద్ర, ఒక జాకబ్, ఒక మహ్మద్ లాంటి కోట్ల కోట్ల సమూహాలు కోట్ల కోట్ల మెదడుల్లో ఏర్పడతాయి. నేను తెలుసుకున్న, అనుభవించిన పరిస్థితుల నుంచి, నేను నిర్ణయించుకున్న జీవన విధానం నుంచి నేను నమ్మే నా ఈజం పుట్టుకొచ్చింది. కనుక నేనిక్కడ రాసిన శీర్షికల్లో కానీ, నాకు రకరకాల సమూహాల్నుంచి వచ్చిన కామెంట్లకి నా రియాక్షన్స్ కానీ, నన్ను వేసిన ప్రశ్నలకి నేనిచ్చిన జవాబులు కానీ, నాకుగా నేను తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకున్న నా వ్యక్తిగత ఆలోచనల నుంచి వచ్చినవి కాబట్టి, ఈ నా ఆలోచనా భావాలని నా వ్యక్తిగత ఈజంగా భావించి,